చూడండి హెడ్డింగ్ భారత్కి భూహారతి అని పెట్టారు. ఎంత ఎంత నీచానికి దిగజారిపోయారు వీళ్ళు అంటే, ఇంతకంటే దిగజారాలే అన్న ప్రతిసారి దిగజారిపోతూ ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి రాస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇలానే భారతమ్మ గారిని హారతి అని చెప్పి ట్రోల్ చేస్తూ వాళ్ళు ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మల్ని కూడా ఇలానే ట్రోల్ చేస్తారు, వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ అక్కల్ని కూడా ఇలానే ట్రోల్ చేస్తారు. అలా ట్రోల్ చేసేవాళ్ళు అలా మీమ్స్ పెట్టి ఇలా హారతి అనేటటువంటి వార్తలు రాసేవాడు నిజంగా వాళ్ళ అమ్మని కూడా వాళ్ళు అలానే రాస్తారు. రాసేవాడు ఇలాంటి హెడ్డింగ్లు పెడతారు. ఎంత తప్పుడు వార్త! నిజంగా కడుపుకి అన్నం తింటే ఇలాంటి వార్త రాయడం. ఈ వార్త మొత్తం చూడండి, భారత్కి భూహారతి అని హెడ్డింగ్ పెట్టి సొంత కంపెనీకి జగన్ సంతర్పణ, ఎన్నికల షెడ్యూల్కు ముందు బరి తెగింపు, భారత సిమెంట్స్కి 744 ఎకరాల సున్నపురాయి లీజు, వైఎస్ హయాంలో రఘురామ సిమెంట్స్కి మంజూరు, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని రఘురాము, ఆ తర్వాత భారత సిమెంట్స్గా పేరు మార్పు, జగన్ సీఎం కాగానే పునరుద్ధరణకు ప్రయత్నాలు, హైకోర్టు ఆదేశాలకు న్యాయ సలహా గొంతలు, అడ్వకేట్ జనరల్ సహా పలువురు పాత్ర అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. ఎంత దారుణం! అసలు దీని వార్త జగన్మోహన్ రెడ్డి గారంటే 744 ఎకరాలు సున్నప్రాయి లీజ్ ఇచ్చేశారంట. అసలు అది ఎప్పుడుది కోర్టు తీర్పుల తర్వాత ఎప్పుడు వచ్చింది? దీన్ని ఎవరు దాన్ని ఏంటంటే వీళ్ళకి కావాల్సింది బురద జల్లేయాలి ఫస్ట్.